మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేయాలని ఉన్నారు? కొన్ని మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్ తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు ఇక్కడ? ఏం చేయాలి మేము ఇక్కడ? రన్వే మీద ఆపడం ఏంది? అరైవల్ లాంజ్ తీసుకొని పోరా? వాళ్ళ పరిధి ఏంటి? ఇక్కడ పోలీస్ ఐడి కార్డు లేదు, ఐడి కార్డు లేదు, ఏమి లేదు. పోలీస్ అంటున్నాం. ఏం చేయాలి? ఏం చేయాలంటారు ఇక్కడ? That is not the launch. This is the arrival launch. There is a VIP launch. Inside that arrival launch, every day we go there. Today you have taken one portion of the airport. You have yourself christened it as VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. The state government police are not supposed to be in central government area, and you are not taking us to the arrival launch. While we boarded the flight, you stopped us on runway. What exactly is? మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేయాలని ఉన్నారు? కొన్ని మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్ తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు ఇక్కడ? ఏం చేయాలి మేము ఇక్కడ? రన్వే మీద ఆపడం ఏంది? అరైవల్ లాంజ్ తీసుకొని పోరా? వాళ్ళ పరిధి ఏంటి? ఇక్కడ పోలీస్ ఐడి కార్డు లేదు, ఐడి కార్డు లేదు, ఏమి లేదు. పోలీస్ అంటున్నాం. ఏం చేయాలి? ఏం చేయాలంటారు ఇక్కడ? That is not the launch. This is the arrival launch. There is a VIP launch. Inside that arrival launch, every day we go there. Today you have taken one portion of the airport. You have yourself christened it as VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. The state government police are not supposed to be in central government area, and you are not taking us to the arrival launch. While we boarded the flight, you stopped us on runway. What exactly? మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేయాలని ఉన్నారు? కొన్ని మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్ తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు ఇక్కడ? ఏం చేయాలి మేము ఇక్కడ? రన్వే మీద ఆపడం ఏంది? అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ, బోర్డు దిగే డొమెస్టిక్ కనపడలేదు. ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయడా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారేందయ్యా? రన్వే మీద ఆపుతారేంది? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ, బోర్డు దిగే బోర్డు వైపు డొమెస్టిక్ కనపడలేదు. ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయడా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారేందయ్యా? రన్వే మీద ఆపుతారేంది? బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ, బోర్డు దిగే బోర్డు వైపు డొమెస్టిక్ కనపడలేదు. ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయడా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారేందయ్యా? రన్వే మీద ఆపుతారేంది? బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తారు? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ, బోర్డు దిగే బోర్డు వైపు డొమెస్టిక్ కనపడలేదు.
ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయరా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారు ఏందయ్యా? సరే ఇక్కడ కూర్చోండి. రన్వే మీద ఆపుతారు ఏంది? ఏ బుద్ధుందా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ బోర్డు దిగే బోర్డు వైపు డొమెస్టిక్ కనపడలేదు కదా? ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయరా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారు ఏందయ్యా? సరే ఇక్కడ కూర్చోండి. రన్వే మీద ఆపుతారు ఏంది? ఏ బుద్ధుందా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయరా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారు ఏందయ్యా? సరే ఇక్కడ కూర్చోండి. రన్వే మీద ఆపుతారు ఏంది? ఏ బుద్ధుందా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ బోర్డు దిగే మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు? కొన్ని మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్ తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు? ఇక్కడ ఏం చేయాలని ఇక్కడ రన్వే మీద ఆపడం ఏంది? అరైవల్ లాంజ్ తీసుకొని పోరా? వాళ్ళ పని ఏంటి? ఇక్కడ పోలీస్ ఐడి కార్డు లేదు, ఏమి లేదు. పోలీస్ అంటున్నాం. అది చేస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలంటారు ఇక్కడ? మమ్మల్ని ఏం చేయాలి? That is not the launch. This is the arrival launch. There is a VIP launch. Inside that arrival launch, every day we go there. Today you have taken one portion of the airport. You have yourself christened it as VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. State government police are not supposed to be in central government area. And you are not taking us to the arrival launch. While we boarded the flight, you stopped us on runway. మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు? కొన్ని మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్ తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు? ఇక్కడ ఏం చేయాలని ఇక్కడ రన్వే మీద ఆపడం ఏంది? అరైవల్ లాంజ్ తీసుకొని పోరా? వాళ్ళ పని ఏంటి? ఇక్కడ పోలీస్ ఐడి కార్డు లేదు, ఏమి లేదు. పోలీస్ అంటున్నాం. అది చేస్తున్నారు. ఏం చేయాలి? చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ బోర్డు దిగే బోర్డు వైపు డొమెస్టిక్ కనపడలేదు కదా? ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయరా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారు ఏందయ్యా? సరే ఇక్కడ కూర్చోండి. రన్వే మీద ఆపుతారు ఏంది? ఏ బుద్ధుందా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడలేదు మీకు చూడ బోర్డు దిగే అది జగన్ గారు అక్కడ విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ అక్కడ ఆపినటువంటి తీరు, ఆయన రన్వే మీద నుంచి బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్న తీరు, డొమెస్టిక్ అరైవల్స్ని చూపించి ఈ బోర్డు దేనికోసం, మరి మేము వెళ్ళాలి కదా అని అంటుంటే అసలు మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతుంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తున్నటువంటి వైనాన్ని మనం ఇప్పటివరకు చూసాం. దీనిపై రవిచంద్రారెడ్డి గారు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఈ పద్ధతిలో పోలీసులు ఏదైతే వ్యవహరిస్తున్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా మనలో ఉన్న ఈ విభేదాలని ఆలవాలం చేసుకునే చంద్రబాబు నాయుడు గారు విభజించు పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినవి. మిగతా ప్రతిపక్షాలన్నా పూర్తి ఐక్యతతో పనిచేయాలి. ఈ పిలుపుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతి ఒక్క నాయకుడు కూడా
రేపు వైజాగ్ వచ్చే అవకాశం ఉంటుందని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము మళ్ళీ అడుగుతున్నాం, మనం జల్లికట్టు స్ఫూర్తిగా ఈ ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు, ఈ జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకున్నామన్న రోజు ఏం జరిగింది? అక్కడ రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ కానీ, లేకపోతే చిత్తగా పెద్ద చిన్న అందరూ వచ్చారు. సంఘీభావం ప్రకటించిన వాళ్ళు సంపూర్ణేష్ బాబు గారు రాగాలేంది, తమ్మారెడ్డి భరద్వాజ గారు రాగాలేంది, అసలు పిలిపించిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు అనేది నా ప్రశ్న. ముఖ్యంగా అదొక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. ఆయన స్పందించే తీరు, ఆయనకున్న ఆవేదన మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం జరుగుతున్నది గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ విభజించు, ఒక ప్రతిపక్షాన్ని విడగొట్టు, ఇంకో పార్టీని పక్కన పెట్టు అన్న ధోరణిలో ఉన్నప్పుడు, కలిసికట్టుగా ఐక్యతగా యువతకు మద్దతు మనం అంతా ప్రకటించినప్పుడు మనం అందరం కలిసి సంఘీభావం వ్యక్తం చేయాలి. అరెస్ట్ అయితే అందరం అవ్వాలి. ఎక్కడో ఉండి ట్వీట్ల ద్వారా మాత్రమే స్పందించడం దారుణం. రైట్, ఒక్క నిమిషం. మా ప్రతినిధి శ్రీహరి గారు అక్కడ విశాఖపట్నంలో ఉన్నారు, తాజా పరిస్థితి వివరిస్తారు. శ్రీహరి గారు చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ, తాజా పరిస్థితి ఏమిటి? 50 నిమిషాల నుంచి కూడా వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్ లోనే నిరీక్షిస్తున్నారు. కొద్దిగా అంటే విమానం నుంచి కిందకి దిగుతున్న సందర్భంలోనే ఆయన అదుపులోకి తీసుకోవాలని ఒక ప్రయత్నం ఎప్పుడైతే జరిగిందో దాన్ని ప్రతిఘటిస్తూ రన్వే పైన బైఠాయింపు జరిపిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు రన్వే పైన ఉన్నారు. పోలీసులు సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యవాదిగా ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్ష నేతగా గతంలో అసలు సభ్యునిగా పనిచేస్తాను. ఎక్కడా కూడా ఇలాంటి ధోరణి కానీ, ఇలాంటి ఒక ప్రతిపక్ష నేత పట్ల అనుసరించాల్సిన వైఖరి కానీ ఎక్కడ కనిపించట్లేదు. కనీసం రాజ్యాంగ పరంగా నాకున్న హోదానైనా గౌరవించి ఒక ప్రొటెస్ట్ చేసుకునే హక్కు, ఒక ఆందోళన చేసుకునే హక్కు కానీ ఇతరత్రగా హక్కులు నాకు ఉన్నాయి, వాటిని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ మీరే నా హక్కును హరించేలా వ్యవహరిస్తే ఎట్లా అని చెప్పి ఒక రకమైన వాటితో సంవాదం చేయడం జరిగింది. మొత్తం మీదకి ప్రత్యేక హోదా ఉద్యమం అనేది కేవలం ఏదో మాట వరుసకి చెప్పే ఇది కాదు, కేవలం ఈ పొలిటికల్ గిమ్మిక్ కాదనే అంశాన్ని చాలా స్పష్టంగా గ్రహించాలని సూటిగా చెప్పారు. దాంతో పాటు దీనికోసం ఎందాకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి చాలా స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు రన్వే పైన ఆయన బైఠాయింపు చేస్తారు. బైఠాయింపిన తర్వాత బయట నా కల్లా ఎదురుగానే కొంతమంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసుల్ని లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఒక్కొక్క నాయకుని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, అలాగే సీనియర్ నేతలు అంబటి రాంబాబు తదితర నేతలంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్న సందర్భంలోనే ఒక్కొక్కరిని కూడా అక్కడి నుంచి తొలగించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఒక 12 నుంచి 14 మంది ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు ఈ అరైవల్ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరగా ఉన్న టెర్మినల్లోకి మార్చే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ జగన్ ఎక్కడ కూడా చెక్కి చెదరలేదు. గట్టిగా నేను ఈ బైఠాయింపు మీరు ఎక్కడైతే నిలిపేశారో అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా కదిలేదు. ఈ సాయంత్రం జరిగే కేంద్ర ర్యాలీలో తప్పకుండా మేము పాల్గొనదలుచుకున్నాం అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతం చెప్పడం జరిగింది. దాని తర్వాత పక్కన ఉన్న అంటే రన్వేకి దాదాపు కొన్ని మీటర్ల దూరంలో ఉన్నాయి టెర్మినల్ లో ఎర్రవేళ్ళు పార్టీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అక్కడే ఉన్న స్టెప్స్ పై కూర్చొని గంట అంటే 45 నిమిషాల తర్వాత రన్వే కొన్నారు. ఆ తర్వాత దాదాపు అరగంట నుంచి మరొక 30 నిమిషాల సేపు అప్పుడు అక్కడ మెట్ల మార్గం దగ్గరే ఉండి గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది ఒక హక్కు అని చెప్పి వైఎస్ జగన్ తో పాటుగా చుట్టుపక్కల ఉన్న నేతలంతా కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ వెలుపల పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే గిద్ది ఈశ్వర్ కావచ్చు, మరి కొంతమంది గిరిజన ప్రాంతం నుంచి వచ్చారు. ఎందుకంటే గిరిజనులు చాలా వరకు పారిశ్రామిక అభివృద్ధికి జరగక వాళ్ళకి సరైన అవకాశాలు దొరక చాలా ఇబ్బందులు పడుతున్న సమయం ఈ ర్యాలీకి కేంద్ర ర్యాలీకి మద్దతుగా వైజాగ్, పాడేరు, అరకు నుంచి మరికొంతమంది సీనియర్ నేతలు, మహిళలు, పెద్ద ఎత్తున యువకులు కూడా తరలివచ్చి టెర్మినల్ బయట ఆందోళన చేయడం జరిగింది. వైఎస్ జగన్ అడ్డుకున్న తీరుగానే ఒక ప్రతిపక్ష నేతను సరిగ్గా గౌరవించలేని ప్రభుత్వం ఇక్కడ ఉంది అని చెప్పి గట్టిగా తీవ్రమైన నినాదాలు చేసి ఇక్కడ పోలీసులతో వాగ్యుద్ధం కూడా చేశారు. మొత్తం మీదకి ఒకరిద్దరు పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేసినప్పుడు చాలా గట్టిగానే ప్రతిఘటించారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా మాకు లభించిన హక్కులు మేము వినియోగించుకోవడానికి ఏ దశలో కూడా వెనక్కి వేసేది లేదని ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది. మొత్తం మీదకి ఎయిర్పోర్ట్ వెలుపల అంటే ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ వెలుపల NH5 మీద దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు కూడా వైఎస్ జగన్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో ఒక రకంగా ఈ రోజు విశాఖలో పరిస్థితులు రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక సరికొత్త పేజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత ఎయిర్పోర్ట్ లో నిలబడి గంట 10 నిమిషాల సేపు ఆందోళన చేయడం, ఒక హోదా నినాదాన్ని గట్టిగా వినిపించడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారని ఒక రకమైన భావన ఇక్కడ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బయట కూడా చాలా మంది ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని ఒక న్యూట్రల్ అంటే ఏ పార్టీకి సంబంధం లేనప్పుడు, ఏ వర్గంతో కూడా కలవని వాళ్ళు ఒక
ప్రజా ప్రయోజనమే పునాదిగా పనిచేస్తున్న అనేక మంది సిటిజన్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ వెలుపల వెయిట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ కి సంఘీభావం పలకాలి, ఆయనకు మద్దతు పలకాలి. ఒక సంకల్పంతో కూడిన ఉద్యమానికి మనం ఖచ్చితంగా వెన్నుదన్నుగా నిలబడాలి. ఎందుకంటే ఉద్యమం అనేది చాలా సార్లు మాటలతోనూ లేకపోతే కొన్ని పదాలతోనూ కాదు, నిజంగా కార్యరంగంలో దూకాలని ఒక రకమైన హలో హలో రైట్, అది అక్కడ ఉన్నటువంటి